దేవుని లెక్కలతో మీ లెక్క సరిపోతుందా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఈరోజు ఎన్నిటినో లెక్క పెడుతున్నాడు. ప్రపంచంలో మనిషి ప్రతిదాన్ని లెక్క పెడుతున్నాడు. ఆయుష్కాలాన్ని లెక్క పెడుతున్నాడు. మానవ దేహంలో ఎముకలు ఎన్నున్నాయో లెక్క పెడుతున్నాడు. 1, 10, 100, 1000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, మిలియన్, ట్రిలియన్, బిలియన్, ఇలా మనిషి లెక్కలలో గొప్పవాడైపోయి ఈరోజు లెక్కల్లో మ్యాథమెటిక్స్లో ఎవరండి గొప్పవాళ్ళు అంటే శకుంతల అని, అలాగే రామానుజం అని, ఇంకా ఎవరెవరినో లెక్కలలో గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. అంటే మానవుడికి లెక్క పెట్టడం బాగా వచ్చు. మనిషి లెక్క పెట్టగలడు. లోకంలో మనిషి తన లెక్కలను లెక్కబెట్టుకుంటున్నాడని దేవుడు కూడా ఈ భూప్రపంచంలో ఆయన చేసినవి మనిషి లెక్క పెట్టాలి అని అనుకున్నాడు. అందుకే దేవుడు ఈ ప్రకృతిని కలిగించినప్పుడు ఆయన లెక్కబెట్టి దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని మనకిచ్చాడు అని ఆయన చెప్పుకున్నాడు. అన్నీ లెక్క పెట్టాడట. ఆకాశాన్ని కొలిచాడట, భూమిని కొలిచాడట, నీరుని కొలిచాడట. ఈ ప్రకృతిలో దేవుడు కలిగించినటువంటి ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్క దేవునికి బాగా తెలుసు. లెక్కించకుండా నీకేదో దేవుడు ఇచ్చేశాడు అని అనుకుంటే చాలా పొరపాటు. అందుకే దేవుడు యెషయా గ్రంథం 40 అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడో ఒకసారి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 12వ వచనము, తన కుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? చూడండి, జలములను కొలిచాడట. సముద్రంలో ఉన్న నీరు, చెరువులలో ఉన్నటువంటి నీరు, భూమి మీద ఉన్నటువంటి నీరు, నదులలో ఉన్నటువంటి నీరు, టోటల్గా నీరంతా ఆయన కొలిచాడట. మొత్తం నీరంతా కొలిచేసాడటండి. అంటే దేవుడు నీరు కలుగుగా కానీ ఏదో చేసేసి ఆషామాషిగా ఇవ్వలేదు. ఆయన కొలిచి నీకు ఇచ్చాడు. ఆయన కుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల. బా, ఎలా కొలిచాడట ఆయన? జాన్తోనట. అండి, మీరు ఎప్పుడైనా జాన్తో దుప్పటి కొలిచారా? చిన్న దుప్పటి కొలలేని మీకు చిన్న దుప్పటి ఎవడు కొలుస్తాడులే, 6x6 లేకపోతే 6x4, 4x4 అని అనుకుంటున్న ఈ లోకంలో దేవుడట ఆకాశాన్ని చేసి అలా జాన్తో కొలుసుకొని ఉన్నాడట. అలాగా అందుకనే 2వ దినమాయను కొలిసిన తర్వాత మరి కొలాలి కదా. చాలామంది తెలీదు. ఎందుకు అంత లేట్ అయిపోయింది? కలుగుగాక అన్నటువంటి దేవుడు ఆకాశాన్ని చేసిన తర్వాత సైలెంట్ అయిపోయాడు అనుకుంటే పొరపాటు. ఆకాశాన్ని చేసి ఆకాశాన్ని కొలిచాడటండి. బా, ఎందుకు కొలాలి? ఎందుకు కొలాలో తర్వాత చెప్తాను. నీటిని కొలిచాడు, ఆకాశాన్ని కొలిచాడు, భూమిలోని ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలో ఉన్నటువంటి మన్ను, మట్టిని, మొత్తం మట్టి అంతా కొలిచాడట. ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి లారీల మీద, ట్రాక్టర్ల మీద మట్టిని తీసుకెళ్ళి
కొలిచి ఎన్ని టన్నులు, ఎంత ఇసుక కుంభకోణం అన్నాడు చూసారు. మీరు ఇసుకను కొలిస్తే భూమిలో ఉన్న మన్నంతటని కొలిచేసేటట్టు ఆయన మొత్తం కొలిచాడట. భూమిని మొత్తం బరువు తూగించాడు. ఎంత బరువు ఉందో భూమి బరువు దేవుడికి తెలుసు. భూమిలో ఎంత మన్ను ఉందో దేవునికి మన్ను తెలుసు. మొత్తం మట్టిని అంతటిని కొలిచాడటండి. ఎందుకు కొలుస్తున్నాడు? కొంచెం ఆలోచించండి, ఇంకా ముందుకెళ్దాం. త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? త్రాసుతోనట పర్వతం చూచాడట. మొదటి పర్వతం, రెండో పర్వతం, మూడో పర్వతం, ఒక కొండ, రెండో కొండ, 7 కొండలు, మొత్తం అన్ని కొండలు కొలిచాడు ఆయన. మీరు చూస్తున్నటువంటి కొండలు ఉన్నాయి చూసారు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండల కంటే పెద్దవి పర్వతములు, పెద్ద పెద్ద పర్వతాలు అటండి. త్రాసులు ఆయన కొలిచాడట. ఆయన ఎందుకు కొలిచాడు? కొలిచే నీకు ఇచ్చానని దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ముందుకెళ్దాం. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? పర్వతములు తూచి మళ్ళీ తూనికల్లోని కొండలను తూచి యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవరు? ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ దేవుడికి? ఆయనకు మంత్రి, ఆయనకు బోధించిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకి వివేచన కలుగు చేసిన వాడెవడు? చూసారండి, అసలు ఇవన్నీ ఆయన చేస్తున్నాడు అంటే ఆయనకి ఎలాగొచ్చాయి తెలివితేటలు? ఆయనకి ఎలాగిచ్చావు నువ్వు అంటే ఎవడిచ్చాడు? ఎవడివ్వలేదు. ఆయన ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు, జ్ఞానము ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, బలవంతుడు, మంచి ఫిగర్ ఉన్నవాడు, అంతే కదా, అన్నీ ఉన్నవాడు ఆయన. కనుక ఉన్నవాడైనటువంటి దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిని అన్నిటినీ చేసిన తరువాత ఆయన కొలిచేస్తున్నాడట. ఆకాశాన్ని చేసి జానతో కొలిచేసి, నీటినన్నిటినీ కొలిచేసి, భూమిని అంతటినీ కొలిచేసి, కొండలన్నిటినీ కొలిచేసి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కొలిచి 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 నీకు ఇచ్చాడు. ఎందుకు కొలిచి నీకు ఇచ్చాడంటే, నాయన నేను చేసిన ఈ ప్రకృతికి లెక్క ఉంది. నేను నీ కొరకు కలుగు చేసినటువంటి ఒక కొండకు ఇంత లెక్క, మరి మట్టికింత లెక్క, నీటికింత లెక్క. ఇవన్నీ నేను లెక్కలు ఎందుకు రాస్తున్నాను అంటే, దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. ఆయన లెక్క పెట్టిచ్చాడు. సేమ్ ఆయన లెక్కలతో నీ లెక్క కరెక్ట్గా తేలవలసిందే. కిరాణా కొట్టుకెళ్తారు, బియ్యం 10 కేజీలు, కందిపప్పు 2 కేజీలు, మిరపకాయలు 1/2 కేజీ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగి, యాలకులు, దాల్చిన, ఇంకా టీ పొట్లం, ఇంకా సర్ఫు, రిన్ సబ్బు, మామూలు సబ్బు, మినపప్పు, బొంబాయి రవ్వ, చింతపండు. కొట్లోకి వెళ్ళి షాపు ఓనర్కి చెప్తారు, ఏంటి 10 కేజీలు బియ్యం, ఒక 2 కేజీలు కందిపప్పు, 1 కేజీ చింతపండు, ఇవన్నీ చెప్తారు. అప్పుడు అన్నీ రాసుకొని లాస్ట్లో నీకింత కాగితం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నా లెక్కలతో నీ లెక్క కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు అంతేనా బాబు? మొత్తం ఎంత అయింది అంటే నీకు 968 రూపాయలు. నువ్వు చెప్పిన దానికి, నేను ఇచ్చిన దానికి లెక్క. లాస్ట్లో సామాన్లు ఎన్నో లెక్క పెట్టండి. 13 సామాన్లు. ఇగో 13 సామాన్లు సరిపోయా? ముందు వాడు చూసుకుంటాడు. ఓకే లెక్క, రైట్. ఎందుకు లెక్క పెట్టాడు? ఎందుకు లెక్క పెట్టి నీకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే తర్వాత నువ్వు బిల్లు కట్టాలి. ఒక మనిషి లెక్క పెట్టిన తరువాత వాడిచ్చినటువంటి లెక్కలతో నీ లెక్క కరెక్ట్గా సరిపోవాలి. 968 రూపాయలు అని అన్న తర్వాత నువ్వు 965 రూపాయలు ఇస్తే కుదరదు, ఇంకా రూపాయి ఇవ్వాలమ్మా అంటాడు.
67 ఇచ్చావనుకో, ఉండండి ఒక నిమిషం నీకు రూపాయి ఇస్తానంటాడు. అంటే ఎందుకు లెక్క పెడుతున్నాడు అంటే అతని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. నువ్వెంతైతే తీసుకున్నావో, నువ్వెంతైతే ఆహారాన్ని తినడానికి నువ్వు అతని దగ్గర కొనుక్కున్నావో, ఆ కొనుక్కున్నటువంటి ప్రతి దానికి నువ్వు ఖచ్చితంగా అతని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. అందుకు అతను కొలిచాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని ఎందుకు కొలిచాడు అంటే, నీకు ఇంత ఇచ్చాను, ఇంత నువ్వు అనుభవిస్తున్నావు. ఇదిగో సూర్యుడు, ఇదిగో చంద్రుడు, ఇదిగో గాలి, ఇదిగో నీరు, ఇదిగో మట్టి, ఇదిగో భూమి, ఇదిగో ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు, ఇగో ఇన్ని కోళ్ళు, ఇగో ఇన్ని మేకలు, ఇన్ని గొర్రెలు, ఇగో ఇన్ని రకాలైనటువంటి చేపలు. ఇవన్నీ దేవుడు ఎందుకు కొలుచుకొని ఉన్నాడు అంటే, నువ్వు ఎంతైతే అనుభవిస్తావో అనుభవించిన దానికి నీవు లెక్క అప్పచెప్పవలసిన వాడవై ఉన్నాడు. అందుకే బైబిల్లో ఏముంది? హెబ్రీ పత్రిక 4:13 హెబ్రీ 4:13 మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో 13 మరి ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు. మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో, అబ్బాబ్బా, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో మనమట లెక్క చెప్పాలట. మనం లెక్క చెప్పాలట. దేవుడు ఇచ్చినటువంటి, కొలిచి ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని నీవు వాడుకుంటున్నావు. వాడుకున్నటువంటి నీవు అన్యజనుడివైనా క్రైస్తవుడివైనా ఎవరివైనా నువ్వు మానవుడు అయితే ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి నీవు అనుభవిస్తున్నావు కనుక 60 సంవత్సరాలలో అనుభవిస్తున్నటువంటి వీటినన్నిటికీ నీవు లెక్క చెప్పాలి. నెల రోజులు నువ్వు అనుభవించే కిరాణా కొట్లో ఉన్నటువంటి ఈ సామానుకే వెంటనే లెక్క చెప్తావు. లేదా ఏమండి నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను మీకు అని కిరాణా కొట్లో అప్పు తెచ్చుకుంటావు, అంతేనా? అప్పు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ కట్టాలి. లేదా నువ్వు కట్టకపోతే పోను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటి ఏమనుకోకండి, మీకు నెక్స్ట్ మంత్ కట్టేస్తానండి ప్లీజ్ అండి, కొంచెం అప్పులండి, కొంచెం పరిస్థితి బాగోలేదండి అని అంటే ఏమంటాడు? పర్లేదని అంటాడు. ఏది ఏమైనా నువ్వు బిల్లు కట్టడం ఖాయం, కట్టాలి. దేవుడు కూడా ప్రకృతిని అంతటిని కొలిచి నీకు ఇచ్చి దేవుడు ఏమన్నాడంటే, నీవు నాకు లెక్క అప్పగించాలి. నువ్వు ఏమి లెక్క అప్పచెప్పాలి? నువ్వు ఎంతైతే ప్రకృతిని అనుభవించుకున్నావో అనుభవించినటువంటి దానిని అంతటికీ లెక్క చెప్పాలి. మరి దేవుడిచ్చాడు కదా, దేవుడిచ్చిన దానికి నువ్వు లెక్క చెప్పాలి. ఎవడు ఏమీ ఇవ్వలేదు. సృష్టినంతని కలుగు చేసినటువంటి దేవుడు కూడా ఏమంటాడు? కట్టరా జిఎస్టి, గాడ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నావు నువ్వు. ఆయన ఏమంటాడు? గాడ్ సర్వీస్ ట్యాక్స్. ఉదయం వెలుగును రప్పిస్తున్నాను, సాయంత్రం చీకటి రప్పిస్తున్నాం, విత్తనాలు చల్లితే మొక్కలను మొలిపిస్తున్నాను. అగో జంతువులకి అన్నిటికీ ఎవరు భోజనం పెడుతున్నారు? నేను. అరణ్యంలో జంతువులకు భోజనం పెట్టేది నేను, సముద్రంలో చేపలకు భోజనం పెట్టేది నేను. నువ్వు గేలంతో ఎక్కడికి వెళ్తున్నావు? సముద్రం దగ్గరికి వెళ్తావు. దాన్ని పెంచింది నేను, దానికి ఆహారం పెట్టింది నేను, దాన్ని పట్టుకునేది నీవు. మరి నేను ఇంత చేసినందుకు నాకేది జిఎస్టీది? కనుక మనిషి ఏమీ చెయ్యకుండానే మనిషి జిఎస్టీ కట్టాలి, మీరు కట్టకపోతే కుదరదు అని మనిషే పీకల మీద నిలబడిపోతుంటే ఈరోజు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను ప్రకృతిని అంతటనే నేను మీకు కొలిచిచ్చాను. నేను కొలిచిన దానికి మీరు ఏం చేయాలంటే మీరు కొలవాలి. నేను కొలిచినది మీరు కొలవాలి. నేను ఎంతైతే మీకోసం నేను ఇచ్చానో
దానికి మీరు నా లెక్కలకు నీ లెక్క కరెక్ట్గా సరిపోవాలి. 1000 రూపాయలు సరుకులు తీసుకుంటే ఖచ్చితంగా 1000 రూపాయల కాగితం ఇవ్వాలి, ఇవ్వవలసిన తప్పదు. అలాగే దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కొలిచి ఇచ్చాడని ఎవడికి తెలుసండి. అందుకే చచ్చిపోయిన మరుక్షణమే అందరూ దొరికిపోతారండి. ప్రతి ఒక్కడు దొరికిపోతాడు. ప్రతి ఒక్కరూ న్యాయపీఠం ఎదుట నిలవాలి. దేవుడు లేడనేవాడు, ప్రకృతి అనుభవించిన వాడు, ప్రతి ఒక్కడు, ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడ్డాడట. సుఖపడ్డావు కదా, లెక్కేది. నేను ఇచ్చినటువంటి ప్రకృతిని నీవు ప్రతిదినము అనుభవించుకుంటూ, ఒకడేమో ప్రాణముతో ప్రాణమా తిను త్రాగు సంతోషించు సుఖించు అని చెప్పుకుంటూ, ప్రపంచంలో ప్రతివాడు దేవుడు కలిగించినటువంటి ప్రకృతిని బాగా వాడేసుకుంటూ, మనిషి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గ్యాస్ తీసుకొచ్చి, గ్యాస్ 1000 రూపాయలండి, లేకపోతే గ్యాస్ 1500 అండి, పెట్రోల్ ఏమో 70 రూపాయలండి, డీజిల్ ఏమో 70 రూపాయలండి. ఏంటండి ఇవన్నీ? ప్రకృతిలో ఉన్నవి నువ్వు అమ్మేసుకుంటావా? మరి ప్రకృతిని కలుగు చేసి ఇచ్చినటువంటి దేవుడికి నువ్వు లెక్క చెప్పవా? అదేంటది? నీ పెట్రోల్కి నేను ఎందుకు కట్టాలి అని నువ్వు ఇచ్చావు గనక, పెట్రోల్ బంక్ కట్టించావు గనక, ఆ పెట్రోల్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసి నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావు గనక ట్యాంకులతోని, నువ్వు అమ్ముకుంటున్నందుకు నీకు నేను డబ్బులు కట్టాలా? గ్యాస్ కట్టాలి, పెట్రోల్ కట్టాలి, డీజిల్ కట్టాలి, కిరసనాయిల్ కట్టాలి, చివరికి తారు కూడా కట్టాలి. మనిషి ఈరోజు చెయ్యకుండానే దేవుడు కలిగించిన వస్తువులు అమ్ముకుంటూ దానికి డబ్బులు కట్టాలి అని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు, దేవుడు సృష్టిని సృష్టించి లెక్కలు కట్టి మనిషికి ఇచ్చినప్పుడు మనిషి ఎంత ఇవ్వాలి దేవుడికి? మేమిచ్చావు ఆదివారం 10 రూపాయలు, వారం వాడుకొని 10 ఇచ్చావా? దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? అస్సలు సరిపోలేదు. సోమవారం ఎంత అనుభవించావో అది సరిపోలేదు, మంగళవారం సరిపోలేదు, బుధవారం సరిపోలేదు, లక్షవారం సరిపోలేదు, శనివారం సరిపోలేదు, అస్సలు సరిపోలేదు. వారం అనుభవించింది ఎంత? వారంలో దేవుడికి ఇచ్చింది ఎంత? దేవుని లెక్కలతో నీ లెక్క సరిగ్గా సరిపోవటం లేదు. ఏం చేసావు దేవుడికి? ఇగో 1250 రూపాయలు కట్టాలి బాబు భోజనానికంటే 250 రూపాయలు ఎందుకని అంటున్నావు? ఇంక మనమేం చేయగలం చెప్పు ప్రేమైన దేవుని పిల్లారా. అదే డాక్టర్ అడిగితే 1,00,000 రూపాయలు అడిగితే ఏమంటారు? నోరు మూసుకొని కడతారు. డాక్టర్ ఎంత అడుగుతా అంతే, మరి ఏం చెప్పలేం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నోరు మూసుకుంటావు, లాయర్ దగ్గరికి వెళ్తే నోరు మూసుకుంటావు, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తే నోరు మూసుకుంటావు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడండి దేవుడు, ఏమి ఇచ్చాడండి దేవుడు? అదా, అందుకే దేవుడు నిన్ను ఒకరోజు పట్టుకుంటాడు. నీకెన్ని ఇచ్చాను? 5. ఎంత? 5కు 5, వెరీ గుడ్. నీకెన్ని ఇచ్చాను? 2. నువ్వెన్ని సంపాదించావు? 2కు 2. ఆహా, నా లెక్కలతో నీ లెక్క సరిపోయింది. 5కు 5, 2కు 2. నీకెంత? 1. నువ్వేం చేసావు? ఒక్కడిని సంపాదించలేకపోయావా? అయితే నా లెక్కలతో నీ లెక్క సరిపోలేదు. పద పోలీస్ స్టేషన్, పద జైలుకి, పద నరకానికి, అంతే కదండి. దేవుడికి నువ్వు కట్టాలా వద్దా? లోకంలో మనిషికే కడుతున్నటువంటి నీవు ట్యాక్స్ కడుతున్నావు, రోడ్ ట్యాక్స్ కడుతున్నావు, ఇంటి పన్ను కడుతున్నావు, కొళాయి పన్ను కడుతున్నావు, ప్రతి దానికి పన్నులు కడుతూ చివరికి GST కడుతున్నటువంటి నీవు, దేవుడిచ్చినటువంటి ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి నీవు దేవుని కోసం ఏం కట్టావు? దేవుడికి ఎంత కట్టావు? దేవుడికి ఎంత ఇచ్చావు? నువ్వు అనుభవిస్తున్న దానికి ఎంత లెక్క చెప్పాలి?
అందుకే దేవుడు అంటున్నాడు, హెబ్రీ పత్రిక 4:13 చదవండి మళ్ళీ. మరో ఆయన దృష్టికి మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఆ దేవుడట మొత్తం అంతా చూస్తున్నాడట. నువ్వు తింటున్నప్పుడు అలాగా నువ్వు తింటున్నా అలా చూస్తున్నాడట. ఆయన ఎంత తిన్నాడు? 1/4 కేజీ. ఎన్ని మెతుకులు? 1272 మెతుకులు. ఇంకా చింతపండు ఎంత వాడావు? కందిపప్పు ఎంత వాడావు? అంతేనా? కొట్లోని ఆయన ఇచ్చినప్పుడు ఆయన కొలుస్తుంటే తింటున్నప్పుడు ఆయన కొలుస్తున్నాడట మొత్తం అంతాను. ఇంకో నువ్వు ఎంత భోజనం పెట్టుకున్నావు, ఎంత పారేసావు. ఇగో ఇంత పప్పు వేసుకున్నావు, ఎంత పారేసావు. అంతే కదంటే వండుతారు, పారేస్తుంటారు. మీరు వాడుతున్నటువంటి ప్రతి దానికి లెక్క అంటండి. ఆయన కన్నులకు మరుగు లేదటండి. అంటే అందుకే మొత్తం అంతా చూస్తున్నాడు. ఎందుకంటే అన్యాయపు తీర్పు నీకు దేవుడు ఇవ్వకూడదు. దేవదూతలు మీరు చూసినాక లెక్క చెప్పండి అనలేదు, ఆయనే చూస్తున్నాడు. ఎందుకంటే ఎవరికి చెప్పినా మళ్ళీ వాళ్ళ తప్పు లెక్కలు చెప్పచ్చు. అందుకే దేవుడు నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, త్రోవను నడుచుట, పండుకొనుట మొత్తం అంతా చూస్తున్నాడు. ఎంతసేపు పడుకున్నావో దాని లెక్కలో, ఎన్ని అడుగులేసి నడిచేవో. ఎందుకంటే భూమిని వాడుకున్నావు కదా, మరి జిఎస్టీ కట్టాలా నీ నడకకి, నీ పడకకి. 139 కీర్తన 2వ వచ్చాను. నేను కూర్చుండుట తెలియను. ఎందుకు బాబు ఇవన్నీ? నువ్వు కూర్చోవడం, ఎంత స్థలం వాడుకున్నావు, కూర్చున్నావు, ఇంకా లేచుట, అవన్నీ ఇంకా వదిలినానా. దేవుడికి అన్నీ తెలుసండి, దేవుడికి అన్నీ తెలుసండి. దేవుడు అంతా చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని ఎంత నీవు వాడుకున్నావో అంతే. 1000 రూపాయలు వాడుకుంటే 1000 కట్టు, రూపాయి ఎక్కువ కట్టద్దు. నువ్వు ప్రకృతిలో ఉన్నవి దేనిని వాడుకుంటున్నావు, వాడుకున్న దానికి నువ్వు దేవుని కోసం ఏం చేసావు? నమస్కారం పెట్టావా? కిరణ్ కొడు తెరుకోలేదు, వందనాలండి, వందనాలు 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 వందనాలండి, వందనాలు. వందనాలు కాదు, వంటకట్టు. ఏమంటాడు? వందనాలు వెయ్యనాలు అంటే కుదరదు. కట్టమ్మా, కట్టు, బిల్లు కట్టాలమ్మా, నమస్కారంతో కుదరదు. అంతేనా? కనుక దేవుడు ఈ ప్రకృతిని అంతటని ఆయన కొలిచిచ్చాడట. నేను కొలిచిచ్చాను, మీరు కూడా కొలవాలి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. అవును, ప్రేమయందు వేరు పారి, ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులందరితో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలట. అబ్బబ్బబ్బబ్బా! సమస్త పరిశుద్ధులందరితో కలిసి, క్రైస్తవులందరూ కలిసి ఏం చేయాలట? కొలవాలట. ఏ కొలతలు? ప్రేమ కొలతలు. అదే రాశాడు. ఏముంది? ప్రేమ యొక్క ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులందరితో కూడా దాని పొడవు. దేని పొడవు? ప్రేమయందు వేరు పారి, ప్రేమ యొక్క పొడవు,
ప్రేమ ఎత్తు, ప్రేమ లోతు, ప్రేమ వెడల్పు ఎంతో గ్రహించుకోవాలి. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో దీన్ని కొలుసుకోమంటున్నాడు. కొలవలవద్దా? దేవుడు ఎంత ప్రేమించాడు నిన్ను? ప్రేమ యొక్క పొడవట అదేనుంది. ప్రేమ పొడవు, ప్రేమ వెడల్పు, ప్రేమ లోతు, ప్రేమ ఎత్తు. ఇవి ఏ కొలతలు? ప్యాంటు కొలతలు, జాకెట్ కొలతలు కాదు ఇవి, ప్రేమ కొలతలు. ఎందుకు కొలమంటున్నాడు? నేనెంత ప్రేమించానో నువ్వు కొలిచి నీవు నన్నంతా ప్రేమించాలి. నా లెక్కలతో నీ లెక్క సరిపోవాలి, నా ప్రేమతో నీ ప్రేమ సరిపోవాలి. ఆయన ప్రేమించాడట, ఆయన ప్రేమను కొలమనడు. ఓ ప్రేమ పొడవు ఏంటి? ప్రేమ పొడవు పొడవుగా ఉన్నవేంటండి? మీరు ప్రతిరోజు చూస్తుంటారు. పొడవుగా ఏముంటాయి? కొబ్బరి చెట్టు, తాడి చెట్టు, ఇంకా పొడవుగా అశోక చెట్టు, ఇంకా చింత చెట్టు అంత పొడవు కాదు కానీ ఇంకా టేక్ చెట్లు, నీలగిరి, ఇవన్నీ ఎలా ఉంటాయి? పొడవుగా ఉంటాయి. కనుక ప్రేమ యొక్క పొడవట అందులో మనందరం బాగా వాడుకున్నది కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్లు ఏముంటాయి? ఒక చెట్టు చాలా పొడవుగా ఉంటుంది. ఆ చెట్టు మీద ఏముంటాయి? కొబ్బరికాయలు ఉంటాయి. ఆ కొబ్బరికాయలు ఏముంటాయి? కొబ్బరి నీళ్ళు ఉంటుంది. ఆ కొబ్బరి నీళ్ళు చుట్టూ ఏముంటుంది? కొబ్బరి కూర ఉంటుంది. ఆ కొబ్బరి కూర దాటిన తర్వాత ఏముంటుంది? చెప్పు ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? పీచు ఉంటుంది. ఆ పీచు దాటిపోయిన తర్వాత కొబ్బరికాయ మీద ఏముంటుంది? కొబ్బరి ఆకులు ఉంటాయి. ఇంకా తర్వాత ఏముంటాయి? మొత్తం కొబ్బరి మొవ్వు ఉంటుంది. ఆ కింద నుండి ఏముంటుంది? మొత్తం అంతా కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది. అంటే మొత్తం అంతా కొలుసుకోలేమని ఎన్ని కొబ్బరికాయలు దానికి ఉన్నాయి, ఎన్ని కొబ్బరి నీళ్ళు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్టుకు వచ్చినటువంటి దానిలో కొబ్బరి ఆకులతో కొబ్బరి చీపురు చేసుకున్నావు, కొబ్బరి అన్నం వండుకున్నావు, తలకు నూనె రాసుకోవడానికి కొబ్బరి నూనె కింద వాడుకున్నావు, వేడి చేసిందని కొబ్బరి నీళ్ళు వాడుకున్నావు. అదేమో అవసరమైతే నువ్వు ఇంటికి అడ్డు కమ్మిగా నిలువు కమ్మిగా వేసుకోవడానికి కొబ్బరి చెట్టును నరికేసుకున్నావు. అంటే ఇన్ని రకాలుగా నీకు ఉపయోగపడింది కనుక, అన్ని రకాలుగా నేను ఇచ్చాను కనుక, ఇదిగో నేను ప్రేమించి ఇచ్చినందుకు నువ్వు పరిశుద్ధులందరితో నా ప్రేమ పొడవు యొక్క దానిని నువ్వు కొలవాలంటున్నాడు. నా ప్రేమను కొలువు. నీకు చీపురు కావాలని నేనిచ్చాను, నీకు కొబ్బరి నీళ్ళు కావాలని నేనిచ్చాను, నీకు కొబ్బరి నూనె కావాలని నేనే ఇచ్చాను. రోజు తెల్లన్నం తింటూ సిరాకు వచ్చిందని కొబ్బరన్నం వండుకుంటావని, కొబ్బరి కోరు దొండకాయ వేసుకుంటావని, లేకపోతే మాంసం కొబ్బరి కూర వేసుకుంటావని, నువ్వు ఏవేవైతే నువ్వు ఆలోచించాలనుకుంటున్నావో నువ్వు ఆలోచించక మునిపే నీకు కావలసిన వాటిని అన్నిటినీ చేసి ఇడ్లీకి కొబ్బరి పచ్చడి లేకపోతే కుదరదని దానికోసం నేను అక్కడ కొబ్బరిని చేశానంటే, ఒరా నీకు కొబ్బరి చెట్టుని ఎవరిచ్చారా? నేనే ఇచ్చాను. కొబ్బరి చట్నీ ఇచ్చింది నేను, కొబ్బరి నూనె ఇచ్చినది నేను, కొబ్బరి చీపురు ఇచ్చింది నేను. అవసరమైతే దానినంతటినీ కాల్చేసుకున్న తర్వాత ఆ బూడిదని అంటులు తోముకోవడానికి ఇచ్చింది నేను. నువ్వేం చేసావు? ఇదంతా ప్రేమించి ఇచ్చింది కాదా? తాటి చెట్టు ఏముంటుంది? తాటికాయలు, తాటి ముంజులు, తాటి తేగలు, అలాగే తాటి గుజురు. మళ్ళా అదంతా తినేసిన తర్వాత ఇదంతా తిండి. ఈ తిండి అయిపోయిన తర్వాత తాటి ఆకు దేనికి? ఇంటికి. ఆ పక్కన ఉన్నటువంటి రంపాలు దేనికి? రంపాలు దేనికి? ఆదామవ్వలు తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత చాకేది? ఆ చాకు కిందే ఈ తాటాకు పక్కన ఉన్నటువంటి రంపాలు లాంటివి వాడుకొని వంకాయ, ఉల్లిపాయ, బెండకాయ కోసుకోవాలి, తప్పదు. మీకు అర్థమైందా? మళ్ళా తాటిది ఇటు అటు కొట్టి మధ్యలోనిది లాగ్గానే మళ్ళీ
కట్టుకోవడానికి నార, మళ్ళీ తాటి చెట్టు నరికేసుకుంటే దూలాలు, తాటి విసనకర్రలు, మొత్తం అంతా ఇదంతా దేనికి దేనికి? నువ్వు ఇల్లు కట్టుకోవాలని, నువ్వు ఇంటి మీద కమ్మ వేసుకోవాలి అని. ఆ కమ్మల మీద నుండి మళ్ళీ వర్షం పడిన తర్వాత ఆ వర్షం మళ్ళీ జైమని కమ్మల్లో నుండి జారాలని. అబ్బాబ్బాబ్బా, ఏటండి రేకుల్లాగా. ఆ తర్వాత ఏమో మళ్ళీ నువ్వు మళ్ళీ తినడానికి తాటి ముంజులు, మళ్ళీ ఇల్లుడికి ఏదో నిశా కావాలంటే దానికి తాటి కళ్ళు. ఆహాహా, అంతేనా? ఏంటది అంతా? ఏటి దేవా ఇంత చెట్టు అంటే, నిన్నంత ప్రేమిస్తున్నానురా, నిన్నెంత ప్రేమించానో కొలు. ఒకసారి అలా కొలు 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 కొలు. నా ప్రేమను కొలిచి నువ్వు నన్ను కొలువు, అంతేనా? నా ప్రేమను కొలిచి నన్ను కొలువు. ప్రేమ యొక్క పొడవు, ప్రేమ యొక్క వెడల్పు, ఆకాశము ఎంత వెడల్పు! 6 అడుగులున్న నీకు ఇంత పెద్ద ఆకాశమా బాబా! ఎంత పెద్ద ఆకాశం! చాలానా చాలానా బాబా 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 బాబా! అంత పెద్ద ఆకాశం ఎందుకు చేశానంటే అంత ప్రేమరా. వెడల్పు, ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు. ప్రపంచములో లోతైనదట పసిఫిక్ మహాసముద్రం. బాబా, సముద్రం ఎంత, పసిఫిక్ మహాసముద్రం ఎంత లోతట? చాలా లోతటండి. అంటే అది లోతంటే అర్థం ఏంటో తెలుసా? భూమి గుండ్రంగా ఉందంటారు, చూసారా? భూమి గుండ్రంగా ఉందనేది అందరూ ప్రపంచం అంటుంది. కానీ పసిఫిక్ మహాసముద్రం దగ్గర భూమి ఏమైంది? లోతుగా కన్నం పడింది. భూమిని ఒకసారి నీటిలోని బయటకు తీసి చేతితో పట్టుకుంటే మీకు తెలుస్తుంది, అమ్మా ఎంత కన్నం ఉందా. సముద్రములో ఉన్నటువంటి మహాసముద్రాల నీరంతా నింపడానికి ఆయన అంత పెద్ద గొయ్యి సముద్రములో తవ్వాడు. అలా తవ్వకపోతే ఉత్తి గుండ్రంగా ఉన్నటువంటి ఉత్తి బంతి మీదగా నీరు వేసేస్తే మొత్తం ఇల్లు మీదకి వచ్చేస్తుంది, పొలాల మీదకి వచ్చేస్తుంది. ఏదో కడుతున్నారు, ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేయండి అంటున్నారు. ఏదో పోలవరం ప్రాజెక్టులో కడుతున్నప్పుడు ఆ ముందు ఇల్లులన్నీ ఖాళీ చేయించలేదా? ఎందుకు ఖాళీ చేస్తున్నారు? అది కానీ నిండిపోయిందంటే మొత్తం ఊరంతా మునిగిపోద్ది. ప్లెయిన్గా ఉన్నదే చిన్న గొయ్యి తవ్వితేనే మునిగిపోతుంది అంటుంటే, మహాసముద్రాలను దేవుడు నింపాలంటే భూమిలోనట పసిఫిక్ మహాసముద్రం లోతైంది కనుక అంత నీరు పట్టాలంటే భూమిని తవ్వేశాడటండి. దేవుడు భూమిని కలుగు చేసి 3వ దినం ఆయనని సింపుల్గా చదువుకున్న కలుగజేసి ఏం చేశాడు? తవ్వుకోవాలి. మరి భూమిని తవ్వాలి, అక్కడక్కడ తవ్వాలి. దీనంతటినీ నీ దేవుడు అంటున్నాను, నా ప్రేమ యొక్క లోతు. ఆ సముద్రములో ఆ నీరుని నింపబట్టే సముద్ర కెరటాలు నీ దగ్గరకు రాగానే మళ్ళీ ఏమైపోతున్నాయి? అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంత లోతైనటువంటి దానినిగా నేను సముద్రాన్ని తవ్వి దాని నిండా ఎన్ని లక్షలు కోటాను కోట్లు చేపలను నేను అందులో పెట్టానే. అంత లోతు లేకపోతే చేప పైనే తిరుగుతుందనుకో, ఏమైపోద్ది? నువ్వేమైపోతావు? అవన్నీ బయటకు వచ్చేస్తే నువ్వు ఒక రోజులోనే అవన్నీ తినేస్తే తర్వాత చేపలు ఎవడుకుంటాయి? ఏం అవసరం కొలవలో? నా లోతు కొలువు, నన్ను కొలువు. నా ప్రేమ కొలువు, నన్ను కొలువు. నా ప్రేమ పొడవు కొలువు, నన్ను కొలువు. నా ప్రేమ వెడల్పు కొలువు, నన్ను కొలువు. ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తు చెప్పండి? ఆకాశము ఎత్తుగా ఎంత పెద్ద ఆకాశం అండి! ఎంత ఎత్తులో పెట్టాడండి! ఎక్కడో ఆకాశం, ఎక్కడో భూమి,
ఎక్కడో సూర్యుడు, ఎక్కడో చంద్రుడు, ఎక్కడో నక్షత్రాలు, వీటినన్నిటిని నడిపిస్తూ వీటినన్నిటినీ ఏ రోజు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఒకటి గుద్దుకోకుండా వాటినన్నిటిని నడిపిస్తూ భూమి మీద ఉన్నటువంటి నువ్వెప్పుడు కూడా గ్రహాల వల్ల కానీ, ఉపగ్రహాల వల్ల కానీ, చంద్రుడి వల్ల కానీ, సూర్యుడు వల్ల కానీ, మిగిలిన నక్షత్రాల వల్ల కానీ ఈ భూమికి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా నేను ఇంత జాగ్రత్తగా నీ కోసం నేను ఇంత జాగ్రత్త తీసుకుంటే నా గురించి నువ్వు ఆలోచించబెట్టి. ఎవరైనా మీకు వెనకాత నుండి వెళ్తున్నాడు, బుర్ర మీద నీలోపితే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఆవిడ నీలోపాడు, నా మీద నీలోపాడు ఏంటి? మరి పైనుండి వర్షం పడుతున్నప్పుడు బుర్ర మీద నీలో వెలుగే, అప్పుడు నువ్వేమనాలి? ఎవరు? మనిషి వెనకాత నుండి నీళ్ళేస్తేనే ఎవరేసారా అని అతను ఎవరో తెలుసుకోవాలనుకున్న ఈ లోకంలో నీ మీద వర్షం పడుతునేటప్పుడు ఎవరు నా మీద ఈ నీళ్ళేసారని ఏ రోజు ఎవరా దేవుడని ఎప్పుడైనా అడిగావా? ఎవరు దేవుడో అడగలేదు, ఎందుకింత చేశాడో అడగలేదు, ఎందుకు ఇంత పొడవుంది ఈ చెట్టు అని అడగలేదు, ఎందుకు ఇంత లోతుంది సముద్రం అని అడగలేదు, ఎందుకు ఇంత వెడల్పు ఉంది ఆకాశం అని అడగలేదు, నువ్వు కొలవడం లేదు. దేవుడు అంటున్నాడు, సమస్త పరిశుద్ధులందరితో దాని పొడవు, చదువునైనా మళ్ళీ 18 ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము, సమస్త పరిశుద్ధులందరితో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. దేవుని ప్రేమను కొలవమంటున్నాడు. దేవుడు ఏం చేశాడో కొలవమన్నాడు. అదేనా మన పాట? దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని, ఏమెంతో ఉన్నదని చూపెను ప్రేమతో. తన మదిలో ఎంత ప్రేమ ఉంది, సముద్రం ఎంత ఉందో అంత ప్రేమ ఉంది, ఆకాశం ఎంత ఉందో అంత ప్రేమ ఉంది. అంతేనా? నేనంటే మీకు ఎంత ఇష్టం? ఎంత ఏమంటారు మీరు? భార్య ఏమంటే భార్య భర్తతో ఏమంటుంది? ఏమంటే మీరంటే చాలా ఇది ఇంతేనా, ఇంతే ఏంటి ఎక్కుండి ఇక్కడికి ఇంతేనా? దేవుడు ఏమంటాడు చూసుకో, ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు, అక్కడి నుండి కింద వరకు ఇదంతా చూడు ఎంత ఉంది. నా చెయ్యి ఎంత ఉంది, నీ చెయ్యి ఎంత ఉంది, దేవుడి చేతులు ఎంత ఉంది. దేవుడు అందుకే ఎంతో, నీది ఇంతే, 2 చేతులు పొడవు, ఇది అంతా మీటరు. అంతేనా? మీటర్ అనేది కరెక్టేనా? ఉంటుందా? మీటర్న్నారా? 2 మీటర్లా? ఊరికమ్మా అబద్ధాలు ఆడకండి. మీటర్న్నారా? ఎంత ఉంటుందండి మీటర్న్నర పొడవా? ఏంటి ఇంత ప్రేమ? ఏదో పెద్ద ఎక్కువ ప్రేమ అనుకుంటే మీటర్న్నారా? ఏమండి మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీటర్న్నారా? ఏంటి మీరు నాకు ఎంత ఇష్టం అంటే అని అంటే ఏమనాలా? 2 మూరలు. మనిషి ప్రేమించి ఆ ప్రేమను ఏమంటున్నాడంటే మీరంటే ఎంత అంటున్నాడు. మరి దేవుడు ఎంత అన్నాడు? దేవుడు ఎంతో అని అన్నాడు. ఎందుకంటే కొలుచుకో నన్ను కొలువు, నేనేమిచ్చానో అది కొలువు. ఎందుకంటే నేను నీకు ఇచ్చింది కొలిచే ఇచ్చాను. ఏదేది కొలిచానంటే నువ్వు లెక్క పెట్టుకోలేనిది కూడా నేను లెక్కల కట్టాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ, అమ్మ నాయన, ప్రపంచంలో ఎవ్వడు, ఏ మాస్టరు, ఏ కంప్యూటరు, మ్యాథమెటిక్స్లో ప్రొఫెసరు ఎవడు కొలవలేదండి మీ తల వెంట్రుకలన్నీ. బాబా, పైనుండి లెక్కలు కట్టిన దేవుడు కిందన 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 మూతి, చేతులు, కాళ్ళు వదిలేశాడు అనుకున్నావా? లెక్క బెట్టలేని దానినే లెక్కబెట్టిన దేవుడు, మీ తల వెంట్రుకలన్నిటినీ లెక్క పెట్టినటువంటి దేవుడు ఎన్నిచ్చాను నీకు? 2 చేతులు ఇచ్చాను.
నీకు 2 కళ్ళు ఇచ్చాను, నీకు చేతులు ఇవ్వలేదు, నీకు కాళ్ళు ఇవ్వలేదు. కాళ్ళు ఇవ్వలేనుడికి కాలుతో చేయవలసిన పని లేదు, చెయ్యి ఇవ్వలేనుడికి చేయవలసిన పని లేదు. మరి నీకు 2 చేతులు ఎందుకు ఇచ్చాను? 2 చేతులతో చేయవలసిన పని ఉంది. నీకు కళ్ళు ఎందుకు ఇచ్చాను? కళ్ళుతో చేయవలసిన పని ఉంది. నీకు కళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కళ్ళుతో చేయవలసిన పని నీకు లేదు. అన్నిటినీ లెక్కల పెట్టి కొంతమందికి ఇంత, కొంతమందికి అంత అని దేవుడు మనిషి అవయవాలన్నిటినీ, తల వెంట్రుకలన్నిటినీ లెక్కబెట్టి మనిషి దేవుడికి ఇచ్చిన తరువాత ఈ అవయవాలతో ఏం చేశావు? ప్రకృతిని అనుభవించి దేవుని కోసం ఏం చేశావు? చెప్పు. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి వాడేసుకుంటున్నాడు. కిరాణా కొట్టుకెళ్ళిన తర్వాత ఏమిటి, ఈ నెల ఇచ్చండి రేషన్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వండి ఇచ్చేస్తానండి అని చెప్పి, తర్వాత నెల కూడా ఇచ్చేస్తానండి అని చెప్పి, ఇలా ప్రతి నెల 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 తీసుకెళ్ళిపోతూ ఎన్నిసార్లు అతను నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగినా నువ్వు చెల్లించలేనప్పుడు నిన్నేం చేయాలైనా? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు ఏం చేయాలి? నిన్ను అరెస్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? నిన్ను జైల్లో పెట్టాలి. ఇది ఎంత న్యాయమో, ఇది ఎంత వాస్తవమో. మనిషికి దేవుడు లెక్కల కట్టి ఈ ప్రకృతిని ఇచ్చాడు గనుక, ఈ ప్రకృతిని అనుభవించి దేవుని లెక్కలతో నీ లెక్క సరిగ్గా ఉండడం లేదు గనుక, ఆయన కోసం నువ్వేమి చేయడం లేదు కనుక ఆయన నరకం ఏర్పాటు చేశాడు. తప్పేముంది? తప్పేమీ లేదండి. ఎవరిచ్చారు ఈ ప్రకృతిని? దేవుడు కాదా? మీ అమ్మ ఇచ్చిందా? మీ నాన్న ఇచ్చాడా? ఈ పంచభూతాలను ఎవరు కలుగు చేశారు? వర్షాలను ఎవరు రప్పిస్తున్నారు? నీ ఇంటిని అంతటిని ఎవరు కడుగుతున్నారు? నీ కాలవలన్నింటిని ఎవరు కడుగుతున్నారు? చెప్పు. వర్షం రాగానే ముందు పెద్ద గాలి వస్తుందండి. ఏంటా గాలి? ఎందుకు గాలి వస్తుందా అని ఎన్నో సంవత్సరం ఆలోచించానండి. ఒకరోజు నా కారుని తీసుకెళ్ళాను సర్వీసింగ్ సెంటర్కి. ముందు ఏం పెట్టాడంటే గాలి పెట్టాడు అని మొత్తం అంతా. ముందు ఎందుకు అనుకున్నారు? ముందు గాలితో ఫుల్గా డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నీళ్ళు వేస్తాడు. అలాగే ఈ కొబ్బరి చెట్ల మీద ఉన్న ధూళి, మీ ఇంటి మీద ఉన్నటువంటి ధూళి, చెట్ల మీద ఉన్నటువంటి ధూళి, దీనిని అంతటిని ముందు ఏం చేస్తాడు? దేవుడు గాలిని పంపించి సర్వీసింగ్ చేస్తాడు. మొత్తం గాలితో ఉస్ పుస్ 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 అయిపోయిన తర్వాత, ఎందుకంటే ముందే నీరు వేస్తామంటే ముద్దలు దిగిపోద్ది కనుక ముందు గాలితో మొత్తం అంతా ఉస్సని కొట్టేసిన తర్వాత అప్పుడు వర్షం పడిన తర్వాత ఏమవుతుంది? అంతాను ఈ తుల్లిపోయిందంతా కింద పడిపోద్ది. ఆ పైన వర్షం పడిపోగానే అలా కాలువలో ఉండి మట్టితో పాటు అలా చెత్త అంతా అలా వెళ్ళిపోతుంది. ఎంత మంచి సర్వీసింగ్ సెంటర్ అండి అయింది. అంతేనా? మీ ఇల్లు కడిగి, మీ చెట్లు కడిగి, మీ బళ్ళు కడిగి, మీ ఊరంతా కడిగి, మీ చెరువు పక్కన అల్ల కల్లలో చేసేస్తే అవన్నీ కడిగి ఇంత చేస్తున్నటువంటి ఆ దేవుని ప్రేమను నువ్వెందుకు అసలు లెక్క పెట్టడం లేదు? నీకెందుకు దేవుడు లెక్కల్లో లేడు? చెప్పు. దేవుని లెక్కలు నువ్వు లెక్క పెట్టకపోతే నువ్వు చిక్కుల్లో పడతావు. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. దేవుడు చూపించినటువంటి ఆయన ప్రేమను ఆయన ఏమన్నాడు అంటే, నా ప్రేమను కొలిచి నన్ను ప్రేమించు. అంతే కదండి. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ఏమంటావు? ఏంటి నేను ఇంత ప్రేమిస్తున్నా కదండి, మీరు నాకు ఏమిచ్చారు? ఎవరైనా ఇంటికి వెళ్తే మనం భోజనం పెట్టామంటే, భోజనం పెడితే ఏమనుకున్నా, అయ్యో మనం వాడికి వెళ్ళిన వాళ్ళు భోజనం పెట్టాం, మన ఇంటికి వచ్చారు, మనం ఏం చేయాలి? ప్రేమకు ప్రేమ సరిపోవాలి. అంతేనా? నేను ఎంత ప్రేమించానో మీరంతా ప్రేమించాలి. అంతే కదండి. నేను ఎంత ప్రేమించినా ఇలా నన్ను ప్రేమించరు అనుకుంటారు మీరు అప్పుడప్పుడు. అంతేనా? మీరు చూపించినటువంటి ప్రేమకు ఎదుటివాడు చూపించాలా? మరి దేవుడు ప్రేమించిన ప్రేమకు నువ్వేం చూపించావు? నువ్వు ఆదివారం వచ్చావు, ఆదివారం వచ్చి 1 గంట సేపు కూర్చున్నావు, వెళ్ళిపోయావు. ఏం చేసావు అంటే ఇంకా నీ పని మీదే ఉన్నావు.
ఏం చేసావు ఇంతవరకు? ప్రేమైన దేవుని పిల్లరా, మనిషిని ప్రేమించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు, కానీ దేవుని కోసం మాత్రం ఖర్చు పెట్టడండి. మనిషి ఇచ్చిన దానిని లెక్కలు పెట్టి, మన పాపకు పెళ్ళైనప్పుడు వీళ్ళు మనకి ఇంత ప్లేట్ ఇచ్చారు కనుక మనం మళ్ళీ వాళ్ళ పాప పెళ్ళికి ఎంత ప్లేట్ ఇద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వాళ్ళు చదివింపులు ఎంత ఇచ్చారు? మన పిల్లకి 500 ఇచ్చారు. ఏమండి మీకు చెప్తున్నాను, 500 చదివించాను, వేరే వాళ్ళు మాత్రం వద్దు. వాళ్ళు 500 ఇస్తే మనం 500 ఇవ్వాలట, వాళ్ళు 1000 ఇస్తే 1000 ఇవ్వాలట. వాళ్ళు బంగారం ఉంగరం పెడితే పిల్లడికి మనం బంగారం ఉంగరం పెట్టాలట. అబ్బాబ్బాబ్బాబ్బా, మనిషి లెక్కలు సరిపోతున్నాయి. మనిషి చూపించిన ప్రేమకు మనిషి కరెక్ట్గా అదే ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు చూపించిన ప్రేమకు మనిషి ఏం చూపించాడు సమానంగా? దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవడం లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలని కోరుదురో అలాగుననే మీరును వారికి చేయడి. మీరు మీ కొలత చెప్పున 1-2 వచనాలా? 7:1-2. మీరు తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చబడదు. మీరు కొలుచు కొలత చెప్పునని. అంతేనండి, మీరు కొలుచు కొలత చెప్పుననే. ఆదివారం 10 రూపాయలే ఇస్తే మీకు 10, ఆదివారం 1000 ఇస్తే మీరు కొలుచు కొలత చెప్పున. దేవుని కోసం మీరు ఎంత ఖర్చు పెట్టారు? మీరు కొలుచు కొలత చెప్పున. దేవుని కోసం మీరు ఎంత కాలం ఇచ్చారు? మీరు కొలుచు కొలత చెప్పున. దేవుని కోసం మీరు ఎంత ఖర్చు పెట్టారు? మీరు కొలుచు కొలత చెప్పున. ప్రేమైన దేవుని పిల్లరా, మేము కొలుస్తారు. దేవుడు అనేసాడు, ఇగో నువ్వెంత కొలుస్తావో నేను అంతే కొలుస్తాను, నువ్వెంత ప్రేమించావో నేను అంతే నీకు ప్రేమ చూపిస్తాను. నిజమండి. నువ్వు దేవుని కోసం ఏం ఖర్చు పెట్టా చెప్పు. ఇగో ఈసారి నేను వచ్చాను, ఇగో భోజనానికి నేను డబ్బులు ఇస్తున్నాను, అలాగే నేను దేవా నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం నేర్చుకోమన్నావు కదా, ఈసారి నేను పరీక్ష రాస్తాను, పరీక్ష రాసి ఫీజు 5,000 ఎట్టి 10,000 అయినా 20,000 నేను కడతాను. ఇంకా సుందరరావు గారు 5,000 పెట్టారు, దేవుని స్తోత్రం అని అనుకొని కట్టి 3,000 పెట్టారు పరీక్ష ఫీజు అని నువ్వు ఆలోచించుకొని నువ్వు 5,000 నువ్వు ఖర్చు పెట్టి, ఒక 1,250 రూపాయలు భోజనానికి ఖర్చు పెట్టి, నిజంగా నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో ఈ ఖర్చు మళ్ళీ నీకు వెంటనే వచ్చేస్తుంది, నీకు తెలీదు. ఏదో రూపంలో వచ్చేస్తుంది, ఏదో రూపంలోనండి. మీరు దేవుని కోసం ఎప్పుడైనా డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులు మీకు తిరిగి రిటర్న్ రాకపోతే నన్ను అడగండి. మీరు కనిపెట్టండి. నేను ఎవరికైనా ఒక 500 ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నాకు ఒక 5,000 వస్తుంది అంతే. దేవుడి దగ్గర ఏముంది లెక్క? రూపాయికి 100 రూపాయలు అంతేనా? ఎన్ని రెట్లు ఇస్తాడు దేవుడు? 100 రెట్లు. నువ్వు రూపాయి ఇస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాడు. నువ్వు 1000 రూపాయలు ఇస్తే ఆయన 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఎంత మంచి అతనండి. నువ్వు కొలత చెప్పున నీకు కొలుస్తాను, కానీ నీ ప్రేమను బట్టి నేను ఎక్కువ కొలుస్తాను, తర్వాత చెప్తానులే అని అది కూడా చెప్పేశాడు ఆయన. 100 రెట్లు ఇస్తానని. ఏం చేశారు చెప్పు? మీరు ఎంత కొలిచారు చెప్పండి. దానియేలు 5వ అధ్యాయము 14-15. దానియేలు 5వ అధ్యాయం 14-15. మెనెమెనె టెకెల్ 24వ వచనం. ఆయన ఎదుటి నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన ఆ శాసనం ఏంటంటే
మెనే మెనే టెకేల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, ఈ వాక్య భావం ఏంటంటే నేనే అనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి లెక్క చూచి దాన్ని ముగించెను. దానిని ముగించెను. ఇదేననగా, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడి నీవు తక్కువగా కనబడితివి. అబ్బా, దేవుడు నిన్ను త్రాసులో తూచేసరికి నువ్వు తక్కువగా కనిపించేవాట. అబ్బా, అంటే దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి. ఆయన గుండుతో నిన్ను తూచేసరికి కరెక్ట్గా సరిపోవాలి. ఎంత చేసావు చెప్పు? ఈరోజు వరకు ఏం చేసావు? ఎన్ని గ్రామాలు తిరిగావు? ఎంతమందికి వాక్యం చెప్పావు? ఎంతమందిని మార్చావు? ఎంత దేవునికి ఇచ్చావు చెప్పు? మీ కూర్చున్న మీరందరూ ఇంతవరకు దేవునికి ఎంత ఇచ్చారో మీ కాగితం మీద రాసుకోండి. దేవుడు మీకు ఎంత చేశాడో అది కూడా కాగితం మీద రాసుకోండి. చెప్పు, నువ్వెంత చేసావు దేవుడికి? దేవుని కోసం ఒక స్థలం ఇచ్చావా? దేవుని కోసం ఒక పొలం ఇచ్చావా? దేవుని కోసం ఏదైనా చర్చ్ కట్టించావా? దేవుని కోసం ఏమైనా మీటింగ్ పెట్టించావా? దేవుని కోసం ఒక దేవుని సేవకుడికి ఏమైనా డబ్బు ఇచ్చావా? చెప్పు, ఏమిచ్చావు? నిజంగానండి, నేను పాటలు చేస్తానండి. ఎంతోమంది డబ్బులు ఇస్తారండి. ఒక అమ్మాయి ఎవరో తెలియదండి, పాపం కొత్తగా దేవుని వాక్యం నేర్చుకొని హైందూ కుటుంబంలో వచ్చిన అమ్మాయి ప్రతి సంవత్సరం 50,000 పంపించేస్తుందండి. తెలుసా? ఆవిడ మీ మధ్యనే ఉంది, గట్టి కొట్టండి. ఎందుకు? ఎంత అయితే ఇచ్చారో అంత నేను ఇవ్వకపోవచ్చు. నేనేముందంటే అమ్మ వందనాలు అంటాను, నువ్వు చాలా మంచిదనం అంటాను, అంతే. కానీ దేవుడు మీరు చేసినది చిన్నదైనా పెద్దదైనా గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పోగొట్టుకొని అన్నాడు. రోజు వింటున్నారు కదా వాక్యం. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము, పిలిచిన వాని గుణం. పిలిచాడు ఎవరు? యేసు మిమ్మల్ని పిలిచాడు కనుక మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. మిమ్మల్ని పిలిచిన యేసు ప్రభు గుణం. ఎవరు యేసు ప్రభు? వచ్చాడు అన్నయ్య, కుంటివారు నడిచే రోజు, మోగవారు మాట్లాడే రోజు, చెవిటివారు వినే రోజు, ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్య. అదేంటది? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం 50,000. మీకు ఆ సంగతి తెలీదు. మీరేమంటారు? మా అమ్మ ఎంత చేసింది, మా నాన్న ఎంత చేశాడు, మా వదిన, మా అత్త, మా బాప్ప, మా పిన్ని. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయాలి. ఈ సంవత్సరం ఎవరెవరైతే ఈ పాటలకు ఇచ్చారో నిజంగా వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పాటలు చాలా బాగా రాశాను నేను. ఏది మీ దేవుని కోసం, ఏది మీరు మీ దేనికి ఏం చేశారు చెప్పు? ఎంతోమంది మీటింగ్లు పెట్టుకుంటామంటారు. ఆ మీటింగ్కి ఎప్పుడు డబ్బులు ఇస్తారు మీరు? ఏమండి, మేము చర్చి కట్టిస్తున్నాం అంటే దానికి ఒక ఫ్యాన్ అయినా మీరు కొనిసిస్తారా? ఒక కుర్చీ అయినా కొనిస్తారా? ఏమిచ్చారు చెప్పండి? ఏం చేసావు ఇంతవరకు? దేవునికి నువ్వు చేసిన లెక్క ఎంత? ఏమీ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆదివారం గుడికి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. ఆదివారం 10 రూపాయలతో వారానికి 10, నెలకి 40 రూపాయలు. అంతేనా? దొరికిపోతావు నువ్వు. దేవుడు ఒకరోజు నిన్ను త్రాసులో తోస్తాడట. తగ్గిపోతే నిన్ను తీసేస్తాడు. తగ్గిపోతే నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను, పాటలు ఎగ్గొట్టేద్దాం అనిపిస్తుంది. ఎందుకు బాబు, ఆయన ప్రసంగం చేసుకుందామని. నాకు ప్రసంగం చేయడమే ఇష్టం. మంచి చెప్పొచ్చు, మంచి చెప్పొచ్చు. ఇంకా బైబిల్లో ఏమైనా ఉంటాయో ఏదైనా చదువుకుంటే బాగుంటుంది. ఈ పాటల వల్ల చాలా వరకు బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. చాలా కష్టం అండి బాబోయ్. నాకు జనవరి 17 నుండి నాకు సెలవులు.
ఈ సెమినార్ అయిపోయిన వెంటనే 18వ రోజు అనమాట నాకు సెలవు. అమ్మయ్యా అని 19 రోజు నుండి మళ్ళీ బోరు. అంతే కదండి, సెమినార్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ ఉంటుందండి, ఒకలాగా ఉంటుంది కదా. ఏటో అక్కడ ఉంటే ఏటో అంతా చలి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అనుకున్నాం. కానీ 18 ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మనా, మా చెల్లి, మా తమ్ముడు ఇది వీళ్ళేనా, బోరు కొట్టేస్తుందండి. నిజమండి. ఆ 18వ తేదీ నుండి మీ అందరూ ఉండరు కదండి. మాకు ఎలాగ ఉంటుందంటే ఇంతేనా, ఏటో 5 రోజులు ఎప్పుడు అయిపోద్ది అనుకున్నాము. కానీ ఇంత ఫాస్ట్ అయిపోయింది. ఏం చేసావు చెప్పు? అలసిపోయావా చెప్పు? ఆ దేవుని కోసం అలసిపోయావా? దేవుని కోసం నిద్రలు మానేసుకున్నావా? దేవుని కోసం నువ్వు బ్రెయిన్ని ఎంతవరకు ఉపయోగించావు? దేవుడు నిన్ను అడుగుతాడు, అమ్మా ఏం చేసావు? నన్ను అడిగితే నేను పాటలు చేశానండి, ఏదో రకంగా నాకు ఆ మెట్లేని ఇవ్వండి పరలోకంలో అంటాను. నువ్వు నీకేటి చేశాడు చెప్పు? ఏం చేసావు? నువ్వేమైనా ప్రసంగాలు చేసావా? నువ్వు దేవుని కోసం ఏం చేసావు? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నిజంగా ఉత్తినే నరకానికి పంపించనండి. ఆయన ఎంతో చేశాడు, ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతో ప్రేమించి 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 నీకు ఈ ప్రకృతిని అంతటిని ఇస్తే, ఆయన ప్రేమకు నువ్వు సరిగ్గా స్పందించకపోతే, ఆయన చూపించిన ప్రేమకు నువ్వు ప్రేమ చూపించకపోతే ఏం చేయాలి? ఒక అమ్మాయి 4 సంవత్సరాలు ప్రేమించి 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 లాస్ట్లో దెబ్బేసిందట. ఏం చేశాడు? యాసిడ్ వేసాడు. ఎందుకు వేసాడు? ఇన్ని నెలలు నీ వెనకాతలు తిరిగితే లాస్ట్లో బాయ్ అనుకొని నువ్వు నాకు టాటా చెప్తావా? నీలాంటి దాయి ఉండకూడదు, నీకు యాసిడ్ వేసేయాలి. ఇది మనిషి ప్రేమించినందుకు మనిషి వేసే యాసిడ్డే. అయితే దేవుడు కూడా నీకు నరకంలో మంచి యాసిడ్ తయారు చేశాడు. అంతేనండి, వేసేయడమే, ఇంకా ఆపకూడదు. అందుకే మనిషిని దేవుడు కాల్చేయాలనుకున్నాడు. మనిషే ప్రేమించనందుకు పగ తీర్చుకొని కాల్చేయాలనుకుంటే దేవుడు కూడా అదే అనుకున్నాడు. నేను చూపించిన ప్రేమకు, నేను చూపించి ఇచ్చినటువంటి ఈ ప్రకృతికి నా లెక్కలతో నీ లెక్క సరిపోకపోతే, నువ్వు ఒకవేళ తూచినప్పుడు కానీ తక్కువ వచ్చావు, నీకు నరకం ఇచ్చాలి నీకు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, లోకంలో ఒక మనిషి దగ్గర మనం ఒక వస్తువు తీసుకుంటే లాస్ట్ వాడిచ్చే బిల్లుని నువ్వు కట్టాలి. అలాగే దేవుడు ఈ ప్రకృతిని ఇచ్చాడు. మీరెంత చేస్తారో మీకు అంత జీతం. మీరెంతైతే దేవుని ప్రేమిస్తారో మీకు అంత స్వర్గంలో. నిజమండి, స్వర్గంలో కూడా అలుపులు, గనులు, తారతమ్యాలు ఉన్నాయి. నువ్వెంత పని చేసావో స్వర్గంలో నువ్వంతా అనుభవిస్తావు. నువ్వెంత చేసావో దేవుడు నీకు అంత చేస్తాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ పిల్లల 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 పిల్లలకి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, లోకంలో ఉన్న సంతోషం చెప్పాడు చూస్తారు. నిన్న లోకంలో అందరూ ముందుంది ఏదో చేస్తారు వద్దని ఎవడ ఏం చేయడు, మనమే చేయాలి. కనుక దేవుడు ఎంత ప్రేమించాడో నీకు అర్థమైపోతే నువ్వు ఏ డబ్బు అయినా దేవునికి ఖర్చు పెట్టు. మా అక్కకి చీర కొనాలండి ఈ సంవత్సరం అని అనకో, చందా వేసి. మా వదినికి బట్టలు ఎట్టాలండి, మా అన్నీకి బట్టలు తీయాలండి, మా తమ్ముడికేమో చైన్ కొనాలండి, ఇవన్నీ చేశాం కదండి, మింగేశారు కదండి. వాళ్ళకి చేస్తే ఏమి లాభం అండి? దేవుడికి చెయ్యండి, దేవుని కొరకు చేయండి, దేవుని ప్రేమించి చేయండి, దేవుని సేవకులకు చేయండి. దేవుని కోసం చేసేవే లెక్కల్లోనికి వస్తాయి. దేవునికి కానివి నువ్వు చేస్తే లెక్కల్లోకి రావు. నీ వాళ్ళకు నువ్వు పెట్టుకుంటే ఏమో లెక్కల్లోకి వస్తాయి. దేవుని పిల్లలకు పెట్టాలి. ఇగో ఎంతోమంది వచ్చారు దేవుని పిల్లలు. ఇలాంటి పిల్లలకు మీరు సహాయం చేస్తే దేవుడు లెక్క పెడతాడు. ఆహా, ఇంతమందికి భోజనం పెట్టారా. ఒకప్పుడు కొంతమంది ఏంటి ఈ సెమినార్లో ఈ చివరి రోజు భోజనాలు మేమే పెడతామండి అని డబ్బులు ఇస్తుంటారు. అయిపోయింది.
ఎంతోమందికి పెట్టావు చూసావు, అంతే. మీకు తెలీదు. ఒకరోజు చనిపోయిన తర్వాత మీరు నిలబడిపోతారు దేవుడి ముందు. అయ్యి బాబు దేవుడు ఏం చేస్తాడంటే, అమ్మ సెమినార్లో చూడు, ఆ వచ్చిన 2500 మందికి 3000 మందికి మీరు భోజనం పెట్టారు కదా, నా తండ్రి చేత ఆశీర్దింపబడిన వాళ్ళారా రండి. మీరు కొలత చెప్పున దేవుడు ఒకరోజు కొలుస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు లెక్కబెట్టి ఈ ప్రకృతిని ఇచ్చాడు. నువ్వెంత అనుభవించావో అంత లెక్క ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఈ రోజు నుండైనా దేవుని కొరకు చెయ్యాలి అని దేవుని మాటలు నేర్చుకొని, దేవుని కోసం బాగా నేర్చుకొని అనేకమైన గ్రామాలకు, అనేక ప్రాంతాలకు తిరుగు. ఒక పౌలు ఎలా తిరిగాడు, ఒక పేతురు గారు ఎలా తిరిగారు, అపోస్తలులు ఎలా తిరిగారు, నువ్వు ఎన్ని ఊర్లు తిరిగావు? సువార్త ప్రకటించడానికి ఎన్ని ఊర్లు తిరిగావు? ఎన్ని ప్రాంతాలకు నువ్వు దేవుని కోసం ప్రయాణాలు చేసావు చెప్పు. మీరు కొలత చెప్పుననే మీకు దేవుడు కొలుస్తానంటున్నాడు. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందో లేదో చూసుకో. మిగిలిన లెక్కలు మనకెందుకు? ఎవరి లెక్కలో మనకొద్దు, ఎవరి కొలతలో మనకొద్దు. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోవాలి.